డియర్ స్టూడెంట్స్, ఇవాళ మనం కంబషన్ అనే టాపిక్ చెప్పుకుందాం. దీని తెలుగులో దహనము అంటారు. కార్బన్ కు సంబంధించి ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ విషయంలో మనకి 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఇచ్చారు 10th క్లాస్ లో. కంబషన్ అంటే దహనము, ఆక్సిడేషన్ అంటే ఆక్సీకరణము, తర్వాత సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎడిషన్ రియాక్షన్స్. మనం ఒక్కొక్క దాని గురించి కేర్ఫుల్ గా చెప్పుకుందాం. జాగ్రత్తగా చూడండి. కార్బన్ అనేది అన్ని యాలోట్రోపిక్ ఫార్మ్స్ లో, అంటే కార్బన్ కావచ్చు, గ్రాఫైట్ కావచ్చు, డైమండ్ కావచ్చు, కార్బన్ కాంపౌండ్స్ కావచ్చు, ఏవైనా సరే బర్న్ చేస్తే ఆక్సిజన్ తో వచ్చేది కార్బన్ డైఆక్సైడే. ఇక్కడ గమనిస్తున్నారా మీరు? కార్బన్ ని ఆక్సిజన్ తో బర్న్ చేసినా అదే వచ్చింది, మీథేన్ ని ఆక్సిజన్ తో బర్న్ చేసినా కార్బన్ డైఆక్సైడే వచ్చింది, ఈథైల్ ఆల్కహాల్ ని ఆక్సిజన్ తో బర్న్ చేసిన కార్బన్ డైఆక్సైడ్. సో కామన్ గా వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హీట్ అండ్ లైట్ వస్తాయి అన్నమాట. కొన్నిసార్లు వాటర్ వస్తాయి. కాబట్టి ఇది ఆర్గానిక్ కాంపౌండా కాదా అని తెలుసుకోవాలంటే ఇదే టెస్ట్. దాన్ని బర్న్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిందంటే చాలు, అది ఆర్గానిక్ కాంపౌండ్ అని తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ ఒక చిన్న యాక్టివిటీ చేసి చూద్దాం. 4.3 అదేంటి అంటే, మనము నాఫ్థలిన్ అంటే మన బీరువాలో వేసుకునే నాఫ్థలిన్, క్యాంఫర్ అంటే కర్పూరం, ఆల్కహాల్ అంటే మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఒక స్పాచులా, ఒక స్పూన్ అన్నమాట. స్పాచులా అంటే దాంట్లో తీసుకొని బర్న్ చేద్దాం. అబ్జర్వ్ ది నేచర్ ఆఫ్ ది ఫ్లేమ్ అండ్ నోట్ వెదర్ స్మోక్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఆ మంట ఎలా మండుతుందో చూసి స్మోక్ ఏమన్నా పొగ వస్తుందో లేదో గమనించండి. నాఫ్థలిన్ బర్న్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా స్మోక్ వస్తుంది, క్యాంఫర్ బర్న్ అయ్యేటప్పుడు కూడా స్మోక్ వస్తుంది, ఆల్కహాల్ మాత్రం క్లీన్ గా బర్న్ అవుతుంది, ఎటువంటి స్మోక్ రాదనమాట. మనము ఆ బర్న్ అయ్యే ఫ్లేమ్ దగ్గర కనుక పైన ఒక మెటల్ ప్లేట్ పెడితే ఆ మెటల్ ప్లేట్ మీద నల్లటి మసి అంటే డిపాజిషన్ అంటే వస్తుందన్నమాట. ఏంటి ఆ మసి అంటే నథింగ్ బట్ కార్బనే. అది ఆ కార్బనే అంటే అది బర్న్ కాక మిగిలిపోయినటువంటి కార్బన్ అలా వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ, లైట్ ఏ బున్సన్ బర్నర్ అండ్ అడ్జస్ట్ ది ఎయిర్ హోల్. ఒక బున్సన్ బర్నర్ ని మనం మండించి ఆ ఎయిర్ సప్లై చేసే హోల్ చూసారా, దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఫస్ట్ కొంచెం ఎయిర్ లోపలికి పోయేటట్టుగా చేసి ఫ్లేమ్ ఎలా ఉందో చూద్దాం. తర్వాత ఎక్కువ ఎయిర్ ఆక్సిజన్ లోపలికి పోయేటట్టు చేసి అప్పుడు ఫ్లేమ్ ఎలా ఉందో మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనం ఈ బున్సన్ బర్నర్ లో ఎయిర్ ని దాదాపుగా క్లోజ్ చేసాం. ఈ ఫ్లేమ్ కు సరిగా ఎయిర్ సప్లై లేక ఎల్లో కలర్ లో బర్న్ అవుతుంది. పైన సూట్ కూడా వస్తుంది. సూట్ అంటే మసి, అది సరిగా బర్న్ కాదు. ఇక్కడ కొంచెం ఎయిర్ ని పెంచాం, కొంత బెటర్ అయింది ఫ్లేమ్. ఇక్కడ హాఫ్ ఆఫ్ ది హోల్స్ ఓపెన్ చేసి ఆక్సిజన్ ని పంపించాం, అది నెమ్మదిగా బ్లూ కలర్ లోకి టర్న్ అయింది. ఇక్కడ బాగా ఆక్సిజన్ ని సప్లై చేసాం, బ్లూ కలర్ ఫ్లేమ్ వచ్చింది, సూట్ కూడా రాదనమాట. సో మనకు అర్థమైంది ఏంటంటే, సరిగా బర్న్ కాకపోతే, ఆక్సిజన్ సప్లై సరిగా లేకపోతే ఇలా ఎల్లో కలర్ ఫ్లేమ్ వస్తుంది, పైన సూట్ అంటే మసి కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఆక్సిజన్ సప్లై బాగా ఉంటే అది పర్ఫెక్ట్ గా బర్న్ అవుతుంది, బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తుంది. ఇక్కడేమో ఎల్లో కలర్ వస్తే ఇక్కడ బ్లూ కలర్ ఫ్లేమ్, ఇక్కడ సూట్ అనేది కూడా ఫామ్ కాదు. ఓకేనా? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్ని కూడా అంటే కార్బన్ కి మధ్య సింగిల్ బాండ్ ఉండేవన్నీ కూడా అంటే ఆల్కేన్స్ అన్నమాట. అవన్నీ కూడా క్లీన్ గా బర్న్ అవుతాయి, క్లియర్ ఫ్లేమ్ వస్తుంది అనమాట, ఎటువంటి సూట్ ఫామ్ కాదు. ఓకేనా? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్ కి మధ్య డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉన్నవి, అవి సరిగా బర్న్ కావు, ఎల్లో కలర్ ఫ్లేమ్ వస్తుంది, వాటికి బ్లాక్ స్మోక్ కూడా వస్తుంది అనమాట. దీనివల్ల సూటీ డిపాజిట్ వస్తుంది, అంటే మసి అనేది పేరుకుంటుంది అనమాట దాని మీద. ఓకేనా? అది. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ క్లియర్ గా బర్న్ అవుతాయి అని తెలిసిపోయింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్ని బాగా బర్న్ అవుతాయి కదా, మరి బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తాయి కదా. ఒకవేళ ఆక్సిజన్ ని లిమిట్ చేస్తే, ఆక్సిజన్ ని కనుక సరిగా సప్లై చేయకపోతే, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అయినా కూడా వాటికి కూడా సూటీ ఫ్లేమే వస్తుంది, మసి వస్తుంది అనమాట. ఎందుకంటే బర్నింగ్ సరిగా జరగలే.
ఓకేనా. ఈ కిరోసిన్ స్టవ్ అవన్నీ కూడా వాటికి లోపల ఇన్లెట్స్ ఉంటాయి బాగా గాలి వెళ్ళటానికి, అందువల్ల అవి ఆక్సిజన్ సఫిషియెంట్ గా వస్తుంది కదా, అందువల్ల అవి బాగా మండి బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తుంది. ఇంతకుముందు కిరోసిన్ స్టవ్లు వాడేవాళ్ళు. ఇఫ్ యూ అబ్జర్వ్ ది బాటమ్స్ ఆఫ్ కుకింగ్ వెజల్స్ గెటింగ్ బ్లాక్ అండ్, మీరు వంట పాత్రలు గనక గమనించి చూసినట్టయితే అడుగు బాగాన నల్లగా మసి పూసి ఉంటుంది. ఇట్ మీన్స్ దట్, ఎందుకు మసి వచ్చిందంటే అక్కడంతా సూటి ఫామ్ అయింది. ఇట్ మీన్స్ దట్ ది ఎయిర్ హోల్స్ ఆర్ బ్లాక్డ్ అండ్ ఫ్యూయల్ ఈస్ గెటింగ్ వేస్టెడ్. అట్లా మసి వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా, ఫ్యూయల్ చాలా వేస్ట్ అయిపోయినట్టు, సరిగా బర్న్ కాకుండా. ఫ్యూయల్స్ సచ్ యాజ్ కోల్ అండ్ పెట్రోలియం హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ సల్ఫర్ ఇన్ దెమ్. మనము మామూలుగా చూసే కోల్ అంటే ఏంటి, ఈ బొగ్గు, తర్వాత పెట్రోలియం, వాటిల్లో కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి, నైట్రోజన్ సల్ఫర్. వాటిని బర్న్ చేసినప్పుడు వాటి ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, అవన్నీ కూడా. అవి ఎన్విరాన్మెంట్ కు మేజర్ పొల్యూటెంట్స్, అంటే అవి ఎన్విరాన్మెంట్ ని పాడు చేస్తాయి, ఈ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అన్నమాట. ఓకేనా. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఏంటంటే, వై డు సబ్స్టాన్సెస్ బర్న్ విత్ ఆర్ వితౌట్ ఎ ఫ్లేమ్? కొన్నేమో బాగా మంట వచ్చి మండుతాయి, కొన్నిటిని మండిస్తే మంట రాదు, ఊరికే వేడి వస్తుంటుంది, ఎందుకని? హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ ఎయిదర్ ఏ కోల్ ఆర్ ఏ వుడ్ ఫైర్? ఎప్పుడైనా నువ్వు బొగ్గుని మండించటం కానీ చెక్కని మండించటం కానీ చూసావా? ఇఫ్ నాట్, ఒకవేళ కనుక చూడకపోతే, ది నెక్స్ట్ టైం యూ గెట్ ఎ ఛాన్స్, టేక్ క్లోజ్ నోట్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్. ఈసారి నువ్వు బాగా చూడు, చెక్కని మండించి ఎలా మండుతున్నది, బొగ్గుని మండించి ఎలా మండుతుందని బాగా గమనించి చూడు. వెన్ ది వుడ్ ఆర్ కోల్ స్టార్ట్స్ టు బర్న్, you have seen above that a candle or the LPG gas, the stove burn with a flame. అదే కనుక క్యాండిల్ ని కానీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ని కానీ, ఐ మీన్ ఎల్పిజి స్టవ్ మండిస్తే బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తుంది, మంట మండుతుంది. అదే కనుక చెక్కని కానీ బొగ్గుని కానీ మండిస్తే ఫ్లేమ్ ఏం రాదు, ఊరికి వేడి వస్తుంది అంతే. గమనించే ఉంటారు మీరు. హవెవర్ యూ విల్ అబ్జర్వ్ ది కోల్ ఆర్ చార్కోల్ ఇన్ అన్ అంగటి, అంటే కుంపట్లో, సమ్ టైమ్స్ జస్ట్ గ్లోస్ రెడ్ అండ్ గివ్స్ అవుట్ హీట్ వితౌట్ ఎ ఫ్లేమ్. ఈ కుంపట్లో బొగ్గులేసి కనుక మనం మండిస్తే మంట ఏం రాదు కానీ వేడొచ్చి వేడిగా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ బికాజ్, ఎందుకని ఇలా కొన్నిటికి మంట వస్తున్నది, కొన్నిటికి మంట రావటం లేదు, ఎందుకని? ఏ ఫ్లేమ్ ఈజ్ ఓన్లీ ప్రొడ్యూస్డ్ వెన్ గ్యాసియస్ సబ్స్టాన్సెస్ బర్న్. ఇదే ఇంపార్టెంట్ పాయింట్. వాయు స్థితిలో ఉన్న పదార్థాలు గనక మండినట్టయితే అప్పుడే మంట వస్తుంది. వాయు స్థితిలో ఉన్నవి మండితేనే, ఎల్పిజి గ్యాస్ కదా అది, అందువల్ల నీకు అట్లా వచ్చింది. ఈ వ్యాక్స్ కూడా, క్యాండిల్ కూడా అది వేపరైజ్ అవుతుంది, అది వాయు స్థితిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నీకు ఫ్లేమ్ వచ్చింది. ఎప్పుడైనా గ్యాసియస్ స్టేట్ లో ఉంటేనే అలా వస్తుంది. వెన్ వుడ్ ఆర్ చార్కోల్ ఈజ్ ఇగ్నిటెడ్, మీరు కర్రని కానీ బొగ్గుని కానీ మండిస్తే, ది వాలటైల్ సబ్స్టాన్సెస్ ప్రెజెంట్ వేపరైజ్ అండ్ బర్న్ విత్ ఎ ఫ్లేమ్ ఇన్ ది బిగినింగ్. స్టార్టింగ్ లో ఆ చెక్కలో బొగ్గులో కూడా కొన్ని సబ్స్టాన్సెస్ ఉంటాయి అనమాట, వెంబడే వాయు స్థితిలోకి వెళ్ళిపోతాయి, అందువల్ల స్టార్టింగ్ లో మంట వస్తుంది, తర్వాత ఇంకా రాదు మంట. ఏ ల్యూమినస్ ఫ్లేమ్ ఈజ్ సీన్ వెన్ ది ఆటమ్స్ ఆఫ్ గ్యాసియస్ సబ్స్టాన్సెస్ ఆర్ హీటెడ్ అండ్ స్టార్ట్ టు గ్లో. ఎప్పుడు మంట వస్తుంది అంటే వాయు స్థితిలో ఉండే పదార్థాలు మండితేనే మంట వస్తుంది. ఓకేనా. చూసారా, ఒక గ్యాస్ స్టవ్ ని గనక మనం మండిస్తే ఎలా వచ్చిందో గమనించారా మీరు? అది గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి బ్లూ కలర్ ఫ్లేమ్ మంట వచ్చింది అనమాట, ఎందుకంటే అది గ్యాసియస్ స్టేట్ లో ఉంది కాబట్టి. అదే చూడండి అంగిటి, ఈ అంగిటి ఎలా ఉంది అనేది మీరు గమనించండి జాగ్రత్తగా. ఇందులో ఫ్లేమ్ రాదు, జస్ట్ హీటే వస్తుంది అనమాట. కుంపటిది, అంతే కదా. ఓకే, మనకు అర్థమైంది ఏంటంటే ఇన్కంప్లీట్ కంబషన్ కనుక జరిగినట్టయితే సూటీ ఫ్లేమ్ వస్తుందని తెలిసిపోయింది అనమాట. ఎల్లో కలర్ లో ఉంటుంది ఆ ఫ్లేమ్ కూడా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే, ఫార్మేషన్ ఆఫ్ కోల్ అండ్ పెట్రోలియం. ఈ పెట్రోలియము తర్వాత ఈ బొగ్గు అనేవి ఎలా అసలు వస్తాయి, ఎలా తయారవుతాయి ఇవి?
కోల్ అండ్ పెట్రోలియం హ్యావ్ బీన్ ఫార్మ్డ్ ఫ్రమ్ బయోమాస్. ఎలా వస్తాయో తెలుసా అవి? జీవ పదార్థాల నుంచే వస్తాయి. అంటే ప్లాంట్స్, ట్రీస్, యానిమల్స్ వాటి నుంచే వచ్చేది పెట్రోల్ అనేది కానీ కోల్ అనేది కానీ. which has been subjected to various biological and geological process. అవి అనేక రకాలైనటువంటి భౌగోళిక జీవరసాయన మార్పులకు లోనయ్యి ఇవన్నీ కూడా అప్పుడు వస్తుంది పెట్రోలియం అండ్ కోల్. కోల్ ఈజ్ ది రిమైన్స్ ఆఫ్ ట్రీస్. బొగ్గు అనేది చెట్ల యొక్క ఉత్పన్నం. ఫెర్న్స్ కూడా, ఫెర్న్ చెట్లు వాటి నుంచి కూడా వస్తుంది కోల్. అండ్ అదర్ ప్లాంట్స్ దట్ లివ్డ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు సంగతి కాదు, ఎప్పుడో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితము ట్రీస్ ఉంటాయి చూసారా, అవి నెమ్మదిగా ఇప్పుడు కోల్గా మారినాయి అనమాట. చూసారా ఎన్నాళ్ళు పట్టిందో. దీస్ వర్ క్రష్డ్ ఇన్ టు ది ఎర్త్. ఇవన్నీ కూడా భూమిలోకి నెట్టబడ్డాయి ఈ ట్రీస్ అన్ని కూడా. పర్హాప్స్ బై ఎర్త్ క్వేక్స్ ఆర్ వల్కనోయిక్ ఎరప్షన్స్. బహుశా ఎందువల్ల అంటే, పర్హాప్స్ అంటే భూకంపాలు వచ్చి ఉండొచ్చు, లేకపోతే అగ్నిపర్వతాలు పేలు ఉండొచ్చు. వాటి వల్ల ఈ చెట్లన్నీ భూమిలోకి నెట్టబడ్డాయి. దేవర్ ప్రెస్డ్ డౌన్ బై లేయర్స్ ఆఫ్ ఎర్త్ అండ్ రాక్. లోపలికి నెట్టబడ్డాయి అనమాట అవి. దే స్లోలీ డికేడ్ ఇన్ టు కోల్. నెమ్మదిగా ఏమైనాయి తెలిసిన, అడుగు పొరల్లో వేడెక్కి ఆ వేడికి నెమ్మదిగా మగ్గిపోయి అవి కోల్గా మారిపోయినాయి, బొగ్గు అయిపోయినాయి అనమాట ఆ చెట్లన్నీ కూడా. మరి ఆయిల్ అండ్ గ్యాస్ వీటి వచ్చినాయి. ఇవి ఆర్ ది రిమైన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ టినీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ లివ్డ్ ఇన్ ది సీ. సముద్రము అడుగు బాగాన నాచు మొక్కలు ఉంటాయి. వాటి వల్ల, కొన్ని రకాలైన యానిమల్స్ వల్ల సముద్రంలో, వాటి వల్ల వచ్చింది ఆయిల్, గ్యాస్. వెన్ దే డైడ్, అవి చనిపోయిన తర్వాత, దేర్ బాడీస్ శాంక్ టు ది సీ బెడ్ అండ్ వర్ కవర్డ్ బై సిల్ట్. వాటి కళేబరాలన్నీ కూడా భూమి, ఐ మీన్ సముద్రపు యొక్క అడుగు భాగాన్ని చేరి పైన మట్టి కప్పుకోబోయింది. సిల్ట్ అంటే బ్యాక్టీరియా అటాక్డ్ ది డెడ్ రిమైన్స్. ఆ చనిపోయిన ఉంటాయే వాటికి బ్యాక్టీరియా అటాక్ అవుతుంది అనమాట, టర్నింగ్ దెమ్ ఇంటూ ఆయిల్ అండ్ గ్యాస్. ఆ రకంగా అవి ఏం చేసినాయంటే ఆయిల్గా, గ్యాస్గా మార్చేసినాయి అనమాట ఆ బ్యాక్టీరియా. అండర్ ది హై ప్రెజర్స్ దే వర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు. హై ప్రెజర్ ఉంటుంది కదా అడుగున, ఆ ప్రెజర్కి అట్లా మారిపోయింది. ఎట్లా? ఆయిల్గా, గ్యాస్గా. మీన్ వైల్ ది సిల్ట్ వాస్ స్లోలీ కంప్రెస్డ్ ఇంటూ రాక్. ఈ మట్టి ఉంది దానిపైన, అదంతా నెమ్మదిగా రాయిలాగా గట్టి పడిపోతుంది అనమాట. ది ఆయిల్ అండ్ గ్యాస్ సీప్డ్ ఇంటూ ది పోరస్ పార్ట్స్ ఆఫ్ ది రాక్. ఈ రాతిలో సన్న రంధ్రాల్లోకి వెళ్ళిపోతుంది ఈ గ్యాస్ కాస్త. ఎలా అంటే, మనం స్పాంజిలో వాటర్ పోయి సన్న రంధ్రాల్లో ఇరుక్కుంటుంది చూసావా, అలానే ఈ రాళ్ల మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. కెన్ యూ గెస్ వై కోల్ అండ్ పెట్రోలియం ఆర్ కాల్డ్ ఫాజిల్ ఫ్యూయల్స్? ఎందుకని వీటిని ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారంటే, ఇవి జీవ పదార్థాలు, అంటే చెట్లు, జంతువుల నుంచి వచ్చినాయి కాబట్టి వీటిని ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు. అర్థమైందా మీకు?